హలో గాయస్, అప్డేట్స్ ఇవ్వడానికి వచ్చేసాను నేను. సో ఈరోజు అప్డేట్ ఇవ్వాలంటే గౌతమ్కి ప్రేరణ జరిగిన గొడవలో దాన్ని నేను ఏమేమి ఫీల్ అయ్యానో దాని గురించి చెప్పాలి. ముఖ్యంగా ఫ్యామిలీ వీక్ జరిగింది, దాని గురించి మాట్లాడుకుందాం. థర్డ్గా ఓటింగ్ పోల్ అండి, మొత్తం తారుమారు అయిపోయినాయి. సో ఈ 3 పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ జరిగిన దాంట్లో గౌతమ్కి ప్రేరణకు జరిగిన ఇష్యూలో యాజ్ యూజువల్గా వీళ్ళకి రోజు ప్రొలాంగ్ అయిపోతుంది ఇది వీళ్ళిద్దరి మధ్య. అదే అది చిన్న చిన్న విషయాలు దాన్ని భూతద్దంలో పెట్టి 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 సాగా తీస్తుంది ప్రేరణ అనిపించింది నాకు. కానీ ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ప్రేరణ చెప్పే పాయింట్స్ అన్నీ కరెక్టే, కానీ చెప్పే విధానం ఉంది చూడండి, అది డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్ మూలన అక్కడ గౌతమ్ పాజిటివ్ అయిపోతున్నాడు, మన ప్రేరణ నెగిటివ్ అవుతుంది అని నాకు అనిపించింది. ఆ ఇష్యూలో ఇటు నబీల్ వచ్చి తోమాడట, చెప్తుంది కదా, నబీల్ చెప్తున్నాడు నేను నిన్ను తోమాను అన్నీ 70% ఆయన 30% నేను తోమాడు గౌతమ్. ఒక పనిష్మెంట్ లాగా మరి చెప్పారు కదా బిగ్ బాస్, మనకు నాకు చెప్పాడు కదా, సీతాఫల్ కష్టపడి తిన్నందుకు పనిష్మెంట్ ఏమని చెప్తారు కదా, ఆ పనిష్మెంట్ గురించి వీళ్ళకు గొడవలు. సో నాకు ఒకరిని అరేంజ్ చేస్తాను చెప్పాను, నాకు అసిస్టెంట్గా గిన్నెలు తోమేటప్పుడు నువ్వు వాళ్ళని పిలువు, నేను తోముతా, ఇవి తోమనేనంటే ప్రేరణ అంటుంది ఆల్రెడీ నబిల్ నిన్న 70% తోమేశాడు, నువ్వు 30% తోమేవు, ఇప్పుడు 30% ఉన్నాయి, నువ్వు తోము అని చెప్తుంటే నేను తోమను అని ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే ప్రతిదీ కరెక్టే అనిపిస్తుంది. కానీ చెప్పే విధానం ఉంది చూడు, అక్కడ నాకు కొంచెం నెగిటివ్గా అనిపించింది. యాజ్ ఆడియోని చెప్తున్నాను, నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా ప్రేరణ కొంచెం నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతుంది. మన గౌతమ్కి అంటే ఈ రూడ్నెస్ వలన కొంచెం నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతుంది ప్రేరణ. గౌతమ్ యాజ్ యూజువల్ పాజిటివ్ దాంట్లోనే వెళ్తున్నాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఏం చేస్తారంటే, ఈ క్రమంలో ఇంకా నబీల్ వాళ్ళ మదర్ వచ్చారని చెప్పాను. నబీల్ వాళ్ళ మదర్ వచ్చేసారు. మదర్ వచ్చి మన అంతకుముందు మన నబీల్కి ఉంటుంది కదా, బిగ్ బాస్ ఇస్తారు కదా ఏమనంటే ఈ సీజన్ అంతాకి స్వీట్స్ తినకూడదని చెప్పి రేషన్ దాంట్లో నబీల్ సాక్రిఫైస్ చేస్తారు కదా, ఆ విధంగా ఈరోజు ఏం చెప్తారంటే బిగ్ బాస్, ఇంకా మిగతా 5 వీక్సే ఉన్నాయి కదా గేమ్ ఆడేది, సో నీకు ఇంకా స్వీట్స్ తినొచ్చు నువ్వు అని చెప్పేసి క్యారెట్ హల్వా ఇస్తాడు. ఆ క్యారెట్ హల్వాలో మంచిగా తినేసి మంచిగా ఉన్నప్పుడు ఆ క్రమంలో ఆ సమయంలో వాళ్ళ మమ్మీ వస్తుంది. ఈయన మటుకు రూమ్లోనే ఉండిపోతాడు. ఒక రూమ్లో బంధించేస్తారు ఈయనని, మొత్తానికి టీవీలో చూపిస్తారు వాళ్ళ అమ్మ వచ్చినట్టు. అది సీన్ చాలా బాగుంది. సో హ్యాపీగా ఉంటుంది ఆ మూమెంట్స్ అన్నీ. ఇలా అందరు కంటెస్టెంట్స్ అందరు మాట్లాడుకుంటూ ఉంటే మన కామెడీ కోసం అవినాష్ అండ్ అదే మన విష్ణు వేస్తుంది కదా నామినేటెడ్లో, అక్క అది తమ్ముడు అంటే నాకు అక్క అనే వాళ్ళు ఎవరు లేరు అనేది ఒక రకంగా మాట్లాడతారు కదా నబీల్, దాని గురించి కొంచెం కామెడీ లెవెల్లో చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఇంకా ఒక గేమ్ పెడతారు బిగ్ బాస్ నబీల్ వాళ్ళ మమ్మీకి పెట్టి, ఆ గేమ్లో ఒక కార్డ్ వస్తుంది, ఆ కార్డులో వాళ్ళ అమ్మ చేసిన గులాబ్ జామ్సే ఉంటాయి. అది గెలుచుకుంటే అందరూ షేర్ చేసుకొని తినేస్తారు. సో అక్కడ అలా ఉండగా తేజ ఫీల్ అవుతాడు చాలా. తేజ అంటే చెప్తారు కదా నాకు సార్ పోయిన వీక్లో అతను వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి ఎవరైతే ఓటింగ్ ప్రకారం చేస్తారో దాని మూలన పనిష్మెంట్ ఏంటి, ఈ వీక్ ఫ్యామిలీ వీక్లో వాళ్ళ పేరెంట్స్ రారు అని చెప్తాడు. సో అప్పుడు మన తేజ చూపించే విధానము వాళ్ళ అమ్మని చూడగానే ఒక రకంగా ఫీల్ అవుతాడు. అది చూడగానే నేనే యాజ్ ఆడియన్గా అయ్యో పాపం అనిపించింది. నాకు తెలిసి బిగ్ బాస్ అదేం లేదు, బిగ్ బాస్ మటుకు తేజల ఫ్యామిలీని పిలిపిస్తాడు, నాకు తెలుసు ఆ విషయము. చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే బాధ అనిపించింది నాకు. సో ఈ విధంగా ఇలా ఉంటే మన గౌతమ్ కూడా అంటాడు ఒక మాట, ఏమంటాడంటే బిగ్ బాస్ నేను ఆ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేస్తాను, కుదిరితే ఛాన్స్ ఉంటే తేజ వాళ్ళ ఫ్యామిలీని పంపించండి అంటాడు. దీనివల్ల గౌతంలో ఉన్న కైండ్ హార్టెడ్ అది పర్సన్ అది కనిపించేస్తుంది, షో అవుతుంది, అది ప్రేక్షకులకు నచ్చుతున్నాడు. అసలు 2 వీక్స్ నుంచి అతను హైలోనే ఉంటున్నాడు ఓటింగ్ పోల్లో. ఆ తర్వాత మాట్లాడతాను నేను దాని గురించి. సో ఈ విధంగా అక్కడ మానవత్వాన్ని చూపించుకున్నాడు మన గౌతమ్. అది చాలా నాకు 2 కూడా అనిపించింది. ఇది ఉన్న క్రమంలో నబీల్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్న తర్వాత ఇంకొకటి ఏంటంటే టాస్క్, మన గౌతమ్ పెళ్లి చూపులుగా ఒక ఫన్ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్. పెళ్లి కొడుకు మన గౌతమ్ అంటే పెళ్లి కొడుకుగా పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఆ ఫన్ టాస్క్ క్రియేట్ చేసి అవినాష్ అండ్ తేజ, రోహిణి పెళ్లి కూతురుగా ఇలా చేస్తూ ఉన్న చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన క్రమంలో రోహిణి వల్ల మదర్ వస్తుంది వాళ్ళ అన్నయ్య కొడుకుతో. ఆమె కూడా చాలా బాగుంది. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటారు, ఆట ఎలా ఉంది, ఎలా మాట్లాడుకుంటున్నాం మేము అనే సరే వాళ్ళ అమ్మ అంటది కదా, నువ్వు అవినాష్ని తీసుకుపోయి పాము నోట్లో వేసావు కదా నువ్వు, అది మేము నాన్న చాలా హట్ అయ్యాడు, ఎందుకు వేసింది అవినాష్ని అని చెప్పి రోహిణికి చెప్తుంది వాళ్ళ అమ్మ.
మేము చాలా బాధపడ్డాం అవినాష్కి ఎందుకు వేసింది ఏమి అని చెప్పి అని అవినాష్ ముందు చెప్తుంటే అవినాష్ వాళ్ళు కూడా హస్బెండ్ ముందు అందరూ చెప్తుంటే అవినాష్ కూడా నేను కూడా అలానే ఫీల్ అయ్యాను అని చెప్పి అవినాష్ చెప్పేస్తాడు. ఇదిలా ఉండగా క్రమక్రమంలో అందరు మంచోళ్ళే, ఇక్కడ ఎవరు చెడ్డోళ్ళు కాదు అనే విధంగా వాళ్ళ అమ్మ చెప్తుంది, నువ్వు మంచిగా ఆటలాడుతున్నావు, ఏం కాదు, నీకు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, నీ కాళ్ళ నొప్పి అయినా సరే నువ్వు చాలా ఆడే విధానం చాలా బాగుంది, నిజంగా చాలా టూ గుడ్ కదా, రోహిణి చాలా బాగా ఆడిందని చెప్పాను మీకు నేను. అదే విషయం వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది. సో నీకు ఛాన్సెస్ ఉన్నాయంటే నాకు ఎవరిస్తారే, నాకు విన్నింగ్ ఛాన్స్ ఉన్నాయా, నాకు నేను మెల్లగా మాట్లాడతాను, నేను డిఫెండ్ కూడా చక్కగా చేసుకుని అన్న లెవెల్లో తను మాట్లాడుతుంది. ఏం లేదు, బాగా డిఫెండ్ చేసుకుంటున్నావు, మంచిగా ఆడుతున్నావు, మంచిగా ఆడు అని చెప్పి అందరితో కలిసిమెలిసి ఉండు అనే విధంగా వాళ్ళ రోహిణికి వాళ్ళ అమ్మ చెప్పింది. వాళ్ళ అన్నయ్య కొడుకు చాలా క్యూట్గా ఉన్నాడు అక్కడ. సో మొత్తానికి మళ్ళీ రోహిణికి కూడా ఒక టాస్క్ లాగా ఇస్తాడు గేమ్. ఆ టాస్క్ ఏంటంటే మన ఆమె గెలుచుకున్న వాళ్ళు ఏం గెలుచుకున్నదంటే రోహిణి కోకోనట్ తురుముది వాళ్ళదట రేషన్ రాలేదట అది. సో అది గెలుచుకుంది. అది రోహిణి వాళ్ళ అమ్మ వచ్చి గెలుస్తుంది అన్నట్టు ఆ టాస్క్లో. అది వాళ్ళకి ఇస్తారు బిగ్ బాస్. ఇదే జరిగిన క్రమంలో ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం సమయానికి ఇంకా చాలా ఉన్న పాయింట్స్ చెప్పాలంటే అంత కంటెంట్ ఏమి లేదని చెప్పాను కదా మీకు. సో ఆ విధంగా నేను షార్ట్ కట్లో చేసి చెప్తున్నాను. అంతగా చూపించేది కంటెంట్ ఏం లేదు. ఒక్కటే కనిపిస్తుంది, మన గౌతమ్ సోలోగా ఆడుతున్నాడు గేమ్ అని. ఆయన గురించి చెప్తాను పాయింట్స్ మీకు. ఇంకా అదే కనిపిస్తుంది, ఎందుకంటే అందరు తను టార్గెట్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. ప్రేరణతో చేసిన గొడవలే కానీ ప్రేరణది కరెక్ట్ అయినా సరే చెప్పే విధానం కొంచెం రూడ్నెస్ వలన ఆయన టార్గెట్ చేస్తుంది అని చెప్పి అలా అనిపిస్తుంది. మన యష్మి వల్ల, మన పృథ్వీ వల్ల అలా రకరకాలుగా ఇంకా అలా అనిపిస్తుంది మొత్తానికి. అలా ఇదే ఉండగా యష్మి వల్ల ఫాదర్ వస్తారు. అది చాలా బాగుంటుంది. యష్మి మాట్లాడుతుంది, ఇదంతా యష్మి వల్ల ఫాదర్ వస్తారు. సో ఇక్కడికి ఇవి ఈరోజు లైవ్ అప్డేట్స్. ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంకో పాయింట్ ఏంటి చెప్పదలుచుకుంది, ఇక్కడ తేజని ఏడుస్తున్నాడని చెప్పాను కదా, తేజకి మట్టుకి వాళ్ళ ఫ్యామిలీ కంపల్సరీ చూపిస్తారని నేను అనుకుంటున్నాను, చూపించాలని కూడా కోరుకుంటున్నాను. చూపిస్తాడు బిగ్ బాస్ అలా ఏం చేయరు, చూపిస్తాడు, లాస్ట్కి చూపించేస్తాడు. మళ్ళీ ఏంటి రేపటికి అప్డేట్స్ ఏంటంటే నా నిఖిల్ వల్ల మదర్ వస్తుంది అని అప్డేట్స్ ఉన్నాయి, చూడాలి రేపు. సో మొత్తానికి ఇవి ఈరోజు అప్డేట్స్. ఇంకా ఏంటి పాయింట్ మనం అనుకున్నాం, ఓటింగ్ పోల్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఏంటి ఓటింగ్ పోల్. ఆ ఓటింగ్ పోల్ ఎలా ఉందంటే తారుమారైపోయింది మొత్తానికి. నేను మీకు ఏం చెప్పాను, మన నిఖిల్కి అంతకుముందు 3 వీక్స్ బ్యాక్ అనుకుంటే నేను పెట్టిన సరిలేరు నీకెవ్వరు అని, ఇంకా రకరకాల టైటిల్స్ ఎవ్వి పెట్టినా మన నిఖిల్కి వర్తిస్తాయి అని చెప్పి అన్నాను, టూ గుడ్ అని చెప్పని. ఇప్పుడు తన గ్రాఫ్ అంతా క్రమక్రమంగా తగ్గిపోతుంది. దానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు ఏంటంటే, ఇక్కడ దీనికి కారణం యష్మి ఉన్ను పృథ్వీ వీళ్ళతో వండుకుంటూ వీళ్ళ మూలనే ఈయన గ్రాఫ్ తగ్గుతుంది అనుకుంటున్నాను నేను. ఈయనకంటూ ఒక సెంత తెలివి ఉంది అనుకో ఆఫ్కోర్స్, కానీ వీళ్ళు చెప్పే మాటల మూలన కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అనిపిస్తుంది నాకు నిఖిల్. ఎందుకంటే వీళ్ళు ఏమైనా రాంగ్ చెప్పినప్పుడు తను డిఫెండ్ చేసుకునే విధానము చూస్తే గ్రాఫ్ పెరుగుతుంది, కానీ ఆయన డిఫెండ్ చేసుకోలేకపోతున్నాడు, వాళ్ళకు అనుకూలంగానే చేస్తున్నాడు. వాళ్ళు చెప్పేది రాంగ్ అని తెలిసినా అబద్ధాలు ఆడుతున్నా సరే, ఏం చెప్పినా సరే చెప్పట్లేడు, వాళ్ళకి అనుకూలంగానే మారిండు నిఖిల్. ఇంతకుముందు సోలోలాగా అనిపించింది. ఎప్పుడైతే ఈ యష్మి ఉన్ను పృథ్వీ చెప్పే మాటలు కొంచెం డిఫరెంట్గా ఉంటున్నాయో అప్పటి నుంచి కొంచెం గ్రాఫ్ చాలా తగ్గిపోతుంది. ఇంతకుముందు గేమ్స్లో పోలిస్తే చాలా బాగా ఆడాడు, చాలా డిఫెండ్ చేసుకుంటున్నాడు, చాలా సొంత అభిప్రాయంతో ఉన్నాడు అని చెప్పి ఒక లెవెల్లో అనిపించింది. ఇప్పుడు మనకు ఆ లెవెల్ అనేది నాకు కనిపించట్లేదు. యాజ్ ఏ ఆడియన్గా చెప్తున్నాను, నాకు అసలు నిఖిల్ గేమ్ అసలు గ్రాఫ్ అనేది తగ్గిపోతుంది. దానికి కారణం ముఖ్యంగా యష్మి అండ్ పృథ్వీ ఈ మధ్య అబ్బా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడు బాబు, ఎన్ని అబద్ధాలు. మొన్న నామినేషన్లో, నిన్ననే నామినేషన్, ఈరోజు ఫ్యామిలీ వీక్ కదా, నేను నామినేషన్లో ఎన్ని అబద్ధాలు ఆడాడు. నువ్వు గౌతమ్ అంటాడు ఏమని, నువ్వు యష్మి బాక్స్ ఇస్తున్నందుకు ఎన్ని తిట్టావు నువ్వు, యష్మిని ఎన్ని అడిగావు నువ్వు అని అంటే అలా అడగలేదు అంటాడు. విష్ణుని నువ్వు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆమెను మ్యానిపులేట్ చేయాలని చూసావు నువ్వు అంటే దానికే ఒప్పుకోడు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పే విధానం అంత ఏమీ అనిపించలేదు. మన గౌతమ్ అడిగిన పాయింట్ చాలా టూ గుడ్ అనిపించినాయి నాకు. ఆ క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది మన పృథ్వీ. ఆయన గ్రాఫ్ అనేది క్రమక్రమంగా తగ్గిపోతూనే ఉన్నది. సో మొత్తానికి గ్రాఫ్ గురించి చెప్పాలంటే గౌతమ్ దూసుకెళ్ళిపోతున్నాడు అంతే. అసలు ఈ సీజన్ విన్నర్ గౌతమే అనిపిస్తుంది నాకు. ఇది ఫస్ట్ టైం అనుకుంటే వైల్డ్ కార్డ్ ద్వారా విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది గౌతమ్కి. ఎందుకంటే నిన్న నామినేషన్లో కూడా తన పాయింట్స్ చాలా క్లారిటీగా ఉన్నాయి. సో దీనివల్ల అతని గ్రాఫ్ చాలా పెరిగిపోతుంది. ఇంకా పృథ్వీని అడిగిన క్వశ్చన్స్ కానీ చాలా నీట్గా అడిగాడు. ఎలా అంటే అంటారు కొంతమంది, ఓ పరిగెత్తి మీద దూకి యుద్ధం చేయని అవసరంలా,
కూర్చొని నిదానంగా ఏంటి నన్ను బెదిరిస్తున్నావా, నువ్వు బెదిరిస్తే నేను బెదిరిపోతానా, పృథ్వీని అంటుండు గౌతమ్ నామినేషన్లో. ఈ విధంగా కూల్గా మాట్లాడుతూ తన కౌంటర్కి తన అనే మాటలకి నా కౌంటర్ ఇస్తున్న విధానం ఉంచుడు గౌతము, అది నిజంగా చాలా బాగుంది. అలా కూల్గా సమాధానం చెప్పుకుంటూ అరవడం అవసరం లేదు అనుకుంటూ నీట్గా అని చెప్పవలసిన పాయింట్ నీట్గా చెప్తున్నాడు పృథ్వీకి. ఆయన కూర్చొని మాట్లాడుతుంటే ఏంటి నన్ను బెదిరిస్తున్నావా, నీ బెదిరికి నేను బెదిరిపోను, అర్థమవుతుందా అని చెప్పి చాలా బాగా మాట్లాడుతున్నాడు. అతన్ని మాట్లాడే విధానానికి అది కూడా గేమే కదా, అతను చేసే డిఫెంట్కే గౌతమ్ గ్రాఫ్ చాలా పెరిగిపోతుంది. నిజంగా చాలా మారిపోయాడు. మరి మేబీ చెప్పలేము, ఇంకా 5 వీక్స్ ఉన్నాయి. ఇంకా ఈ 5 వీక్స్ ఇలానే కంటిన్యూ అయితే ఇంకా సమస్య లేదు. చెప్పను, నో డౌట్ గౌతమ్ ఈజ్ ద విన్నర్ ఈ సీజన్కి అని చెప్పచ్చు. అప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాను నేను, నిఖిల్ ఈజ్ ద విన్నర్ అని చెప్పాను నేను. మాకేం తెలుసు ఇలా గ్రాఫ్ మారుతుందని. అదే యాటిట్యూడ్తో అదే విధంగా ఆడతాను అనుకున్నా, కానీ ముఖ్యంగా యష్మి ఉన్న పృథ్వీ వల్ల ఈయన పక్కన చేరి వీళ్ళిద్దరి మూలనే ఈయనకి ఇలా గ్రాఫ్ తగ్గుతుంది అనుకుంటున్నా. కానీ వీళ్ళిద్దరి మూలన చెప్పడం ఎంత 50%, ఇతను కూడా తప్పు ఉన్న 50%. ఎందుకంటే నామినేషన్ వచ్చిన పాయింట్స్ డిఫరెంట్గా చెప్తున్నాడు, ఒక రకంగా షేడ్స్ చూపించాడు. ఫస్ట్ ఏమో హరితేజ్తో కలిసి ఏమన్నాడు, నాకు ఈ అవసరమే లేదు నాకు అని చెప్పి అన్నాడు. మరి హరితేజ్తో కలిసి ఏం చేశాడు, హరితేజ అలా చెప్పేసరికి అది నామినేషన్లో ఎగ్స్ టాస్క్లో పామ్ టాస్క్లో థ్యాంక్స్ అని చెప్తాడు. ఇలా డబల్ షేడెడ్ ఇంకా కన్నింగ్లా కనిపిస్తున్నాడు. అలా ఆయన మాటలు ఒక రకంగా చెప్తున్నాడు, ఒక విధంగా మారిపోతుంది. దానికి తోడు యష్మి పృథ్వీ జాయిన్ అయ్యారు, సరిపోయింది. ఇంకా ఆయన ఆట అంతా డమాల్ పటాస్ మొత్తం వెళ్ళిపోయింది. అసలు తుస్సు అనిపించింది గ్రాఫ్ అంతా. ఈ విధంగా నిఖిల్ తగ్గిపోయాడు. సో ఇప్పుడు ఎలా ఉందంటే ఇంచుమించు విష్ణు అయితే దారుణం. విష్ణు అయితే ఏం చెప్తుంది, ఈరోజు మార్నింగ్ అనుకుంటా ఏం చెప్తుంది, నిన్న మార్నింగ్ ఈరోజు మార్నింగ్ ఏమంటుంది, నాకు పృథ్వీతో గ్రోల్ అయినా నా ఫస్ట్ ప్రయారిటీ పృథ్వీయే అంటుంది. అంటే ఆయన కోసం వచ్చింది ఏంటి, పర్సనల్ లైఫ్ బయట చూసుకోవచ్చు కదా, మనకెందుకు ఈ దారుణం, మమ్మల్ని చంపకపోతే. నాకు అదే అంటున్నా కదా, నా దరిద్రం ఈ సీజన్కి ఇదేనని. నేను ఛానల్ పెట్టానా, ఈ సీజన్ ఒక అట్టర్ ఫ్లఫ్ సీజన్ ఇది. అసలు ఏందో అసలు వాళ్ళ పర్సనల్ లైఫ్ బయట చూసుకుంటే బాగుంటుంది, ఇక్కడికి వచ్చేసి నాకు పృథ్వీతో గ్రోల్ అయినా సరే నేను అతన్నే నాకు ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పే విధానం నాకు అసలు వర్స్ట్గా అనిపించింది. సో ఈ విధంగా నేను మొన్న చూస్తేనేమేంటి, మన యష్మి మన హరితేజ లీస్ట్ 2లో ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఈ ముగ్గురే ఎవరంటే పృథ్వీ కూడా అత్తే ఉన్నారు, పృథ్వీ యష్మి విష్ణుయే లీస్ట్లో ఉన్నారు. మరి ముగ్గురు ఎవరు వెళ్ళిపోయో తెలీదు అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే గౌతమ్ మొత్తం పోలింగ్లో దూసుకెళ్తున్నాను చెప్పచ్చు. ఈ సీజన్కి విన్నర్ గౌతమ్ అయినా ఆశ్చర్యం లేదు, అలా అనిపిస్తుంది. సో ఈ రోజుకి ఇవే అప్డేట్స్, చెప్పాలంటే ముఖ్యమైన పాయింట్స్ ఇవే. మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. అప్డేట్స్ అర్థమైనాయి కదా మీకు. నచ్చి ఉంటే నా వీడియోకి ఒక కామెంట్, ఒక లైక్ కొట్టండి, ఓకేనా? అంతేనండి. థ్యాంక్ యూ.